హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోతారాజు శివ నాచారం. సో ఇవాళ వీడియో కంటెంట్ వచ్చేసి ఏంటంటే మన పల్లవి ప్రశాంత్ అయితే బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు కదా. సో థ్యాంక్ యూ అందరికీ. ఎందుకు అంటే ఎవరెవరైతే నా వీడియోస్ చూసిరో వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్తున్నా. నాలాగే చాలామంది యూట్యూబర్స్ కూడా చాలా వీడియోస్ చేసిరు పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయడం కోసం. సో ఎవరెవరైతే పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేసి ఒక యాజ్ అ కామన్ మ్యాన్ని గెలిపించారో వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకంటే నాకు కూడా నిన్న వాట్సాప్లో చాలామంది టెక్స్ట్ చేసారు, ఏంటంటే అన్నా నీకు పల్లవి ప్రశాంత్ తెలుసా, కాంటాక్ట్ ఉన్నాడా అంటే లేదు అని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు నేను ఇన్ని వీడియోస్ ఇచ్చిన ఆయన కోసం యూట్యూబ్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు టచ్లో ఉన్నాడేమో, నాకు ఫ్రెండ్ కావచ్చు అట్లా అని అనుకున్నారు, రిలేషన్ కావచ్చు. ఎందుకంటే నేను కూడా ముదిరాజే, ఆయన కూడా ముదిరాజే. సో మా రిలేటివ్ ఏమో అట్లా కొందరు డౌట్ పడ్డారు. సో వాళ్ళందరికీ ఈ విషయం చెప్దామని, నో అన్న నాకు పల్లవి ప్రశాంత్ తోటి ఎటువంటి పరిచయం లేదు, ఎటువంటి రిలేషన్ లేదు, ఏం లేదు. యాజ్ ఎ కామన్ మ్యాన్గా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి యాజ్ ఎ కామన్ మ్యాన్గా నేను ఆయనకు సపోర్ట్ చేద్దామని ముందుకు వచ్చిన. ఆయన గురించి చాలా వీడియోస్ చేసిన, అందరు సపోర్ట్ చేసిరు. వాళ్ళు అంటారు అన్న ఆయన గురించి నువ్వు ఎంత చేసినావు అని, నువ్వు ఖచ్చితంగా కలవాలి అంటే ఖచ్చితంగా కలవాలి, కరెక్టే. కాకపోతే చూద్దాం అది ఎంతవరకు పోతుందో, ఆయన కలుస్తాడా కలవాడా సెకండరీ. యాజ్ అ కామన్ మ్యాన్గా మనం సపోర్ట్ చేసినాం కాబట్టి ఇవాళ భయ్యా విన్నర్ అయ్యిండు, బయటికి వచ్చిండు. లాస్ట్ చివరి ప్రయత్నం వరకు మనం అందరం ట్రై చేసి గెలిపించడానికి తీసుకొని వచ్చినాం, విన్ అయ్యిండు. కాకపోతే నేను మాత్రం ఒకటే కోరుకుంటున్నా, పల్లవి ప్రశాంత్ అన్న నేను మాత్రం ఒకటే కోరుకుంటున్నా. ఎందుకంటే మీకు సపోర్ట్ చేసిన మా యూట్యూబర్స్కి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎంతమంది అయితే నిన్ను సపోర్ట్ చేసారో అన్న, ఎవరిని మర్చిపోకన్నా. ఖచ్చితంగా జర మీరు అనేది మమ్మల్ని కలిస్తే మాకు కూడా జర మా యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకి, యూట్యూబర్స్కి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా మాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఏం లేదన్న, మీరు మమ్మల్ని కలిసి జర మా ఛానల్స్ని సపోర్ట్ చేయండి అని ఒక షార్ట్ వీడియో ఎందుకు కాదు మీ ఛానల్లో కానీ మీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే మాకు మీరు హెల్ప్ చేయడం వల్ల మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఫాలోవర్స్ ఇలా అందరికీ వెలుగుతారనమాట. సో ఈ యొక్క చిన్న హెల్ప్ నీకు చేద్దామని కోరుకుంటున్నా అన్న. నువ్వు మాకు చేయాలా, మేము మీకు చేయడం కాదు, నీకు ఆల్రెడీ మేము హెల్ప్ చేసినాము. సో మీరు విన్నర్ కావాలని లాస్ట్ చివరి ప్రయత్నం వరకు మేము ట్రై చేసినాము, చివరి ప్రయత్నం వరకు మీరు విన్నర్ అయ్యారు, బయట పడ్డారు. సో మేమందరం చాలా హ్యాపీ. ఎందుకు అంటే ఒక కామన్ మ్యాన్ పోయి బిగ్ బాస్లో గెలిచి విన్నర్గా బయటికి రావడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఎంతమంది ఫిలిం ఇండస్ట్రీ మధ్యలో ఒక కామన్ మ్యాన్ గెలిచిండు అంటే అది కామన్ మ్యాన్ యొక్క పవర్. ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలిసి రావాలి, కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏదైనా చేస్తాడు అన్నట్టు నువ్వు నిరూపించినావు అన్న. కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది, 100% అవుతుంది అనేది నిన్ను చూసినాకనే మేము అందరం ఇన్ఫ్లుయెన్స్ అయినాం ఖచ్చితంగా. సో ఎవరెవరైతే పల్లవి ప్రశాంత్ అన్నకైతే సపోర్ట్ చేసి అన్నని విన్నర్గా బయటికి తీసుకొచ్చారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అన్నకి ఓటేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు కదా, పల్లవి ప్రశాంత్ అన్న నిన్ను కలవాలన్నా, ఎన్ని వీడియోస్ చేస్తున్నావు అని. సో నేను కూడా కోరుకుంటున్నా అన్నని కలవాలని. సో పల్లవి ప్రశాంత్ అన్న ఈ వీడియో నీ వరకు చేరుతుందని నేను 100% కోరుకుంటున్నా. ఈ వీడియో చూసినా సరే అన్న, నేను ఎవరెవరైతే సపోర్ట్ చేసిర్రో అందరికీ నువ్వు ఖచ్చితంగా గెలవాలన్నా. గెలిచినావు, మా మనుషులను కూడా గెలిచినావు, నేను మీ మనుషులను గెలిచినామన్నా. కాకపోతే మీలాంటి ఫేమ్ అయిన వ్యక్తులతోటి మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్, చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా కొద్దిగా మీరు అనేది మాకు హెల్ప్ చేయాలా. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూస్ కోసం అంటే అవును, యూట్యూబర్స్ అందరు కష్టపడేది సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూస్ కోసమే. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కష్టపడేది ఫాలోవర్స్ కోసమే, లైక్స్ కోసమే. ఇది ఎవరైనా మనసు మీద చేసేసుకుని కూడా ఇదే మాటే చెప్తా. ఎవరు అందరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అందరూ వ్యూస్ కోసమే చూస్తారు, సబ్స్క్రైబర్స్ కోసం చూస్తారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఫాలోవర్స్ కోసమే చూస్తారు. అది వీడియోస్ అని కాదు, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. కాకపోతే ఈ వీడియో అనేది పల్లవి ప్రశాంత్ వరకు రీచ్ అయ్యేటట్టు మీరు చేయండి భయ్యా. ఖచ్చితంగా నా వీడియో చూడాలా, మమ్మల్ని సపోర్ట్ చేయాలా. జర అన్న నేను ఎవరెవరైతే సపోర్ట్ చేశారో ఖచ్చితంగా గెలవనా. నేనైతే ముఖ్యంగా నేను చాలా అంటే చాలా సపోర్ట్ చేసిన, నీ గురించి ఎన్నో వీడియోలు నేను నా ఛానల్ అప్లోడ్ చేసిన కాబట్టి కొద్దిగా నేను ఉండేది వచ్చేసి మన హైదరాబాద్ నాచారంలో నియర్ తార్నాక. జర టైం చూసుకొని నువ్వు కూడా మా బస్సులోకి రావాలన్నా. ఖచ్చితంగా మీరు వస్తారని నేను కోరుకుంటున్నా. జర నా వీడియో అనేది మీరు చూసి మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు టెక్స్ట్ చేస్తా, మీరు రిప్లై ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మా సపోర్ట్ మీకు ఉంది కాబట్టి మీరు ఇలా విన్ అయ్యి బయటికి వచ్చారు. సో మీరు మమ్మల్ని మర్చిపోరు, ఎందుకంటే మీ మనసు ఏందో మాకు తెలుసు. కాబట్టి మీరు మర్చిపోకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకొని జర మీ హెల్ప్ అనేది మాకు ఉండాలా. అండ్ వన్స్ అగైన్ అన్న, 1M ఫాలోవర్స్ అయ్యారు కదా ఇన్స్టాగ్రామ్లో, హార్డ్లీ కంగ్రాచులేషన్స్ అన్న. 1M ఫాలోవర్స్ అయ్యారు, 1 మిలియన్ ఫాలోవర్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ మీరు సాధించారు కాబట్టి దీన్ని కూడా హార్డ్లీ కంగ్రాచులేషన్స్ 1 మిలియన్ ఫాలోవర్స్కి. జర మీరు ఎట్లయితే సంపాదించుకున్నారు అట్లనే మేము కూడా చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా కష్టపడుతున్నామన్న, చాలా వీడియోస్ చేసుకుంటా. జర మీ హెల్ప్ అనేది ఉంటే మీ ద్వారా మాకు కొంతమంది అన్న సబ్స్క్రైబర్స్ వస్తారు, మా ఛానల్ అనేది గ్రోత్ అని అవుతుందని కోరుకుంటూ
మీ లవింగ్లీ పోతరాజు శివ ఫ్రమ్ నాచారం. సో ఈ వీడియోని ఎవరెవరైతే చూస్తున్నారో భయ్యా జర ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే షేర్ చేస్తే లాస్ట్ ఫైనల్ వరకు రీచ్ అవుతుంది, పల్లవి ప్రశాంత్ బాయ్ వరకు రీచ్ అవుతుంది. సో అన్నతోటి కలిసి ఫైనల్ వీడియో చేద్దామని నేను అనుకుంటున్నా. ఇక చేస్తే మాత్రం ఇన్ని వీడియోలు అన్న గురించి చేసినా కాబట్టి ఫైనల్ వీడియో ఆయనతోటే చేయాలని నేను కోరుకుంటున్నా. జర సపోర్ట్ చేయండి బాయ్. జర వీడియో చూసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, జర కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. నా ఛానల్ అనేది ఇప్పుడు స్ట్రైక్లో ఉంది. జర ఇప్పుడైతే నా ఛానల్ వచ్చేసి స్ట్రైక్లో పడ్డది. ఎందుకంటే బిగ్ బాస్ వీడియో అప్లోడ్ చేసిన, ఇక స్టార్మా వాళ్ళు స్ట్రైక్ కొట్టిర్రు. అది కూడా నేను వీడియో వచ్చేసి మన పల్లవి ప్రశాంతే వీడియో చేసిన, టీవీలో రికార్డ్ చేసి. కానీ ఆ వీడియో వల్ల నా ఛానల్కి ఎఫెక్ట్ పడుతుందని నేను అస్సలు కోరుకోలే. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నా. ఇవాళ 2019 నుండి నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. ఇవాళ వరకు నేను ఏ కాపీ స్ట్రైక్ కాపీరైట్ ఏం రాకుండా తీసుకొచ్చిన. ఇవాళ కాపీ స్ట్రైక్ పడ్డది. అసలు వ్యూస్ వస్తలేవు వీడియోస్కి, కామెంట్స్ వస్తలేవు, అసలు పబ్లిక్లో రీచ్ అవుతుందా లేదా ఏం అర్థమవుతలేదు. మార్చ్ వరకు అయితే లిమిట్ ఉంది, మళ్ళీ రీఅప్లై. నేను యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేసినాక మళ్ళీ పోయింది. 3700 వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది. ఇంకా 300 వీడియో అయితే అవుతుందో లేదో అసలు ఏం అర్థమవుతలేదు. మీరు వీడియోస్ చూస్తుంటే ఏమవుతుంది అంటే వీడియో అనేది వైరల్ అవుతూ ఉంటుంది. ఏంటంటే మీరు షేర్ చేస్తున్న కొద్దీ పబ్లిక్లో పోతూ ఉంటుంది అనమాట. అది మెయిల్ వచ్చింది నాకు. వీడియోస్ నువ్వు వేస్తున్న కొద్దీ, వాళ్ళు షేర్ చేస్తున్న కొద్దీ వీడియో అనేది పబ్లిక్లో పోతూ ఉంటుంది అని షేర్ చేసిర్రు. మార్చ్లో మళ్ళీ రీఅప్లికేషన్ వస్తుంది అనమాట యూట్యూబ్ మానిటైజేషన్కి. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. కానీ అప్పటి వరకు అయితే నేను ఇక ఓన్ కంటెంట్గా వీడియో చేయాలి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళందరూ ఓన్ కంటెంట్ చేయాలి కాబట్టి ఓన్ కంటెంట్ వీడియోలు అయితే చేస్తున్నా. సో మీరందరూ సపోర్ట్ నన్ను చెయ్యాలి. జర నన్ను సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ ఖచ్చితంగా వీడియో కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఛానల్ లింక్ని షేర్ చేయండి. జర అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, కామెంట్ చేయమని చెప్పండి. మీరు కూడా కామెంట్ చేయండి. సో యాజ్ ఎ కామెంట్ మ్యాన్గా నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. యాజ్ ఎ పబ్లిక్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి. కామెంట్ పీపుల్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి. వీడియోలు చేస్తుండు, వీడు ఏంది అని అంటే అన్న వీడియోలే చేస్తున్నాం. తెలియని వాళ్ళకి ఇది తెలియనట్టే ఉంటుంది, తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. యూట్యూబర్స్ బాధ అయింది, ఇన్స్టాగ్రామ్ బాధ అయింది, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బాధ అయింది అనేది వీడియోలు తీసేయడానికి అర్థమవుతుంది. ఏ టైం తీసుకొని వీడియోలు చేసి ఎడిటింగ్ చేసి అన్నీ చేసే వరకు మా బాధలు మాకే అర్థమవుతాయి. జరనైతే నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్న. అందరూ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. లవింగ్లీ యూఎస్ పోతరాజు శివ నాచారం సైనింగ్ ఆఫ్.